మిథున రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, తృతీయంలో కేతువు. ఎప్పటినుంచో ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. ఆర్థిక ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆశించిన లాభాలున్నాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకు అవసరమైన కృషిని కొనసాగించండి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, లక్ష్యం నెరవేరే విధంగా నిరంతర సాధనతో ముందుకు సాగినట్లయితే మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ముఖ్య కార్యక్రమాల్లో మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. గ్రహబలం తక్కువగా ఉన్నప్పుడు బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. కాలానికి అనుగుణంగా పనిచేయాలి. కుటుంబ సభ్యులు లేదా మిత్రుల సూచనలు అవసరమవుతాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ నిర్ణయాలతో ముందుకు సాగండి. వివాదాలకు తావివ్వకుండా సందర్భోచితంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. దైవబలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయడం ద్వారా, సకాలంలో ముందుకు సాగడం ద్వారా మంచి జరుగుతుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. ఎంత శాంతంగా మాట్లాడితే ఫలితాలంత బాగుంటాయి. చెడు ఆలోచనలకు అవకాశం కల్పించవద్దు. దగ్గర వారితో సున్నితంగా, చిరునవ్వుతో, సఖ్యతతో మెలగాలి. ఆశించిన ఫలితం వస్తుంది.